ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి 5 years బ్యాక్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడైతే డ్రీమ్ నైట్ గురించి ఒక గిఫ్ట్ ని తీసుకొస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం డ్రీమ్ కి ఒక లేడీ దగ్గర నుండి కాల్ వస్తుంది. ఆమె చెప్తుంది నీ పేరెంట్స్ కి యాక్సిడెంట్ జరిగింది. అది విని అతను షాక్ అయిపోతాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ నైట్ నాంబాన్ కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు అడుగుతారు ఏం జరిగింది. ఇటువైపు మనం డాక్టర్ ని చూస్తాం. అతను ఆ లేడీతో చెప్తుంటాడు ఐఎమ్ సారీ, మేము ఆ ఇద్దరిని కాపాడలేకపోయాము చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే మనం చూస్తాం ఇటువైపు డ్రీమ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. లేడీని హక్ చేసుకుంటాడు. ఇటువైపు నైట్ కూడా డ్రీమ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడే నాంబాన్ అతన్ని ఆపేస్తుంది. దాని తర్వాత డ్రీమ్ లేడీని హక్ చేసుకుని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇటువైపు నైట్ డ్రీమ్ ని చూస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం నాంబాన్ ఆ లేడీ దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడు ఆమె నైట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు నైట్ డ్రీమ్ దగ్గర ఉంటాడు. అతన్ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. డ్రీమ్ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర ఎవరు మిగలలేదు, నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను. నా పేరెంట్స్ నా గురించి చాలా టెన్షన్ తీసుకునే వాళ్ళు నా గురించి చాలా పర్వ చేసేవాళ్ళు. దాని తర్వాత ఇటు మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇక్కడైతే నైట్ కిచెన్ రూమ్ లోకి వస్తాడు. ఇప్పుడే డ్రీమ్ అతన్ని చూస్తాడు. అతను అడుగుతాడు ఏం జరిగింది. నైట్ అంటాడు నేను చూసాను నువ్వు చాలా బిజీగా ఉన్నావు అని, సో అందువల్లనే నేను నీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు డ్రీమ్ అంటాడు ఒకవేళ నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు నీ హ్యాండ్స్ ని వాష్ చేసుకో. దాని తర్వాత నైట్ హ్యాండ్ వాష్ ని చేసుకుంటాడు. అప్పుడు డ్రీమ్ అతనితో అడుగుతాడు నీకు ఇప్పటి వరకు కూడా గుర్తుందా ప్యాన్ కేక్స్ ని ఎలా రెడీ చేస్తారు. నైట్ అంటాడు హా, నేను ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోలేదు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ప్యాన్ కేక్ ని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంటారు. ఎలాగైతే డ్రీమ్ వాళ్ళ మామ్ డాడ్ యొక్క ఫుడ్ స్టాల్ మీద నైట్ కి ప్యాన్ కేక్ ని ఎలా రెడీ చేయడంలో నేర్పించేవాడు. ఇటువైపు మనం ప్రెసెంట్ లో చూస్తాం నాంబాన్ నైట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ నైట్ డ్రీమ్ వచ్చేస్తారు. అప్పుడు నాంబాన్ నైట్ తో అంటుంది నాకు అనిపిస్తుంది నేను నిన్ను రాంగ్ టైమ్ లో ఇక్కడికి తీసుకొచ్చాను, నేను నీతో మాట్లాడాలనుకున్నాను. అప్పుడు డ్రీమ్ అంటాడు ఐఎమ్ సారీ, ఈ రోజు చాలా బిజీగా ఉండే, ఒకవేళ నాకు నైట్ హెల్ప్ చేయకపోతే నేను చాలా టైర్డ్ అయిపోయేవాడిని, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ జోన్ ఖున్ కూడా వచ్చేస్తారు. ఇప్పుడు జోన్ డ్రీమ్ తో అడుగుతాడు ఈ రోజు మొత్తం ఎలా ఉండే. అప్పుడు డ్రీమ్ అతనితో చెప్తాడు ఈ రోజు నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు జోన్ అంటాడు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ లో 2 days వరకు మనం మన క్యాఫేని 2 days వరకు క్లోజ్ చేసి పెట్టాలి, ఎందుకంటే మనం బీచ్ కి వెళ్తున్నాము. ఇప్పుడు నాంబాన్ అంటుంది మీరు రియల్ గా బీచ్ కి వెళ్తున్నారా అని అంటాడు హా, నువ్వు కూడా మాతో జాయిన్ కావాలనుకుంటున్నావా. ఇప్పుడు నాంబాన్ అంటుంది మేము మీతో జాయిన్ కావచ్చా. ఇప్పుడు జోన్ అంటాడు హా, అక్కడ ఒక పెద్ద విలా కూడా ఉంది. ఖున్ అంటాడు ఇతను చాలా లక్కీ, ఎందుకంటే ఆ విలాని ప్రొఫెసర్ స్పాన్సర్ చేశాడు. జోన్ అంటాడు నేను నీకు చెప్పాను కదా నేను అతనికి చాలా ఫేవరెట్ అని. దాని తర్వాత నాంబాన్ నైట్ తో అంటుంది నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో కలిసి వస్తావా ప్లీజ్. దాని తర్వాత జోన్ డ్రీమ్ తో అంటాడు నువ్వు కూడా ఇలాంటి సాకు చెప్పకు, ఎందుకంటే నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఇప్పుడు ఖున్ అంటాడు జోన్ అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంకా మనకి తెలియదు అతను మనతో మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు, సో దాని వల్ల నువ్వు ఈ ట్రిప్ కి నిరాకరించకు. డ్రీమ్ అంటాడు సరే. ఇటువైపు నైట్ నాంబాన్ తో అంటాడు సరే నేను కూడా నీతో వస్తాను. దాని తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఇటువైపు డ్రీమ్ ఆ మూమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే అతను నైట్ నాంబాన్ ని కలిసి ఉండడం చూశాడు. ఇప్పుడైతే వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అది చూసి డ్రీమ్ చాలా సాడ్ అయిపోతాడు. మనకు నెక్స్ట్ డే సీన్ ని చూపిస్తారు. ఇప్పుడైతే ఖున్ జోన్ రెడీ అయిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు డ్రీమ్ తో అంటారు డ్రీమ్ అక్కడ నేను ముందుగాలి వెళ్తున్నాము, ఎందుకంటే మేము అక్కడ చెకింగ్ కూడా చేయాలి, ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంది. నువ్వు నాంబాన్ నైట్ తో కలిసి వచ్చేసాయి, ఒకవేళ నువ్వు వాళ్ళతో కలిసి రావాలనుకోకపోతే మేము నీ గురించి వెయిట్ చేయగలము. ఇప్పుడు డ్రీమ్ అంటాడు మీరు వెళ్ళండి, ఎందుకంటే నాకు ఆర్డర్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు జోన్ అంటాడు మరి నువ్వు షూరా, నువ్వు వాళ్ళతో కలిసి వచ్చేస్తావా. ఇప్పుడు డ్రీమ్ అంటాడు హా, వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే కదా. ఖున్ అంటాడు సరే. దాని తర్వాత ఖున్ జోన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం చూస్తాం వాళ్ళందరూ బీచ్ కి వచ్చేస్తారు. నాంబాన్ అంటుంది ఇక్కడి అట్మాస్ఫియర్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. జోన్ అంటాడు నేను మొత్తం నైట్ అవుట్ చేసి చదివాను, దీంతోనైతే నాకు హైయెస్ట్ మార్క్స్ దొరకడానికి, దాని బదులు నాకు ఇక్కడ రావడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు నాంబాన్ అంటుంది ఒక రోజు నేను తప్పకుండా నా ఇంటిని రెడీ చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు నాకు తప్పకుండా హెల్ప్ చేస్తావా. ఇప్పుడు ఖున్ నాంబాన్ తో అంటాడు ఇందులో నేను కూడా చాలా బాగున్నాను, నేను గ్రాడ్యుయేట్ కూడా అయిపోయాను. జోన్ అంటాడు ఖున్ నువ్వు చాలా మంచి వ్యక్తివి, కానీ నువ్వు దీని మీద అస్సలు అటెన్షన్ ఇవ్వలేదు. ఖున్ అంటాడు నాకు ఇదంతా చేయవలసిన అవసరం ఏముంది,
ఇక్కడైతే నువ్వు నా దగ్గర ఉన్నావు. జోన్ అంటాడు నాన్సెన్స్. దాని తర్వాత డ్రీమ్ అంటాడు మనం రూమ్స్ ని ఎలా షేర్ చేద్దాం, నేను నా సామాన్ని ఎక్కడ పెట్టాలి. ఖున్ అంటాడు మన దగ్గర 3 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లో నేను జోన్ ఉంటాము, ఒక రూమ్ లో డ్రీమ్ నైట్, థర్డ్ రూమ్ లో నామ్వాన్ ఉంటుంది. ఇది సరే కదా. ఇప్పుడు డ్రీమ్ అంటాడు నైట్ నువ్వు నామ్వాన్ తో కలిసి రూమ్ ని షేర్ చేసుకో. ఇప్పుడు నైట్ అంటాడు లేదు నేను నీతో కలిసి పడుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాత నైట్ నామ్వాన్ తో అడుగుతాడు దీంతో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు నామ్వాన్ అంటుంది నాకు దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఒంటరిగా పడుకోగలను. ఒకవేళ నాకు భయం వేస్తే నేను మీ రూమ్ లోకి వచ్చేస్తాను. దాని తర్వాత వాళ్ళందరూ వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం చూస్తాం డ్రీమ్ నామ్వాన్ బీచ్ తీరంలో కూర్చొని ఉంటారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని బీచ్ లో ఆడడం చూస్తూ ఉంటారు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది డ్రీమ్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా. ఇప్పుడు డ్రీమ్ అంటాడు ఎలాంటి హెల్ప్. నామ్వాన్ అంటుంది నైట్ గురించి. ఇప్పుడు డ్రీమ్ అంటాడు నైట్ గురించి ఏంటి, ఎలాంటి హెల్ప్. నామ్వాన్ అంటుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నైట్ నా రిలేషన్షిప్ అసలు ఏంటి అని. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇక్కడైతే నామ్వాన్ డ్రీమ్ తో చెప్తుంది నాకు అనిపిస్తుంది నేను నైట్ ని లైక్ చేస్తున్నాను అని. ఇప్పుడు డ్రీమ్ అంటాడు నేను నీ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నామ్వాన్ అంటుంది నువ్వే ఫస్ట్ పర్సన్ వి ఏదైతే నేను దీని గురించి నీకు చెప్పాను, ఇంకా ప్లీజ్ నువ్వు దీని గురించి ఎవరికి చెప్పకు, నువ్వు నాతో ప్రామిస్ చేయి. డ్రీమ్ అంటాడు సరే నువ్వు నాతో ఏమైనా షేర్ చేసుకోవచ్చు. నామ్వాన్ అంటుంది నేను చాలా అన్కంఫర్టబుల్ గా ఉండే నేను ఇది ఒకరితో చెప్పాలనుకున్నాను కానీ నేను అతనికి చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా నీకేమనిపిస్తుంది అతను నా గురించి ఏం ఆలోచిస్తాడు. అప్పుడు డ్రీమ్ అంటాడు నాకు తెలియదు, ఒకవేళ నీకు ఇది తెలుసుకోవాలని ఉంటే నువ్వే అతన్ని అడిగేసాయి. ఇప్పుడు నామ్వాన్ అంటుంది నాకు భయం వేస్తుంది నేను ఒక ఫ్రెండ్ ని కోల్పోతానేమో అని. దాని తర్వాత మనం ప్రెసెంట్ లో చూస్తాం. అప్పుడు నామ్వాన్ అంటుంది నీకు అనిపిస్తుంది కావచ్చు మేమిద్దరం ఒక కపుల్స్ అని. ఇప్పుడు డ్రీమ్ అంటాడు హా. నామ్వాన్ అంటుంది కానీ నేను షూర్ గా లేను, అతను ఎప్పుడు కూడా ఇది చెప్పలేదు మేమిద్దరం కపుల్స్ అని. ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు మేము ఏంటో, ఇందులో నువ్వు మాకు హెల్ప్ చేయగలవా. అప్పుడు డ్రీమ్ అంటాడు ఇందులో నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయగలను. నామ్వాన్ అంటుంది నాకు హెల్ప్ చేయి. ఎలాగైతే నేను నైట్ ఒక రొమాంటిక్ అట్మాస్ఫియర్ లో ఉండడానికి మేబీ దీని వల్ల మేమిద్దరం క్లోజ్ గా రావచ్చు. నాకు అనిపిస్తుంది ఇది చాలా మంచి ప్లేస్, ఇక్కడ అతని మూడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయవా. డ్రీమ్ అంటాడు సరే. ఇప్పుడే అక్కడ ఖున్ వచ్చేస్తాడు. అతను అంటాడు డ్రీమ్ నామ్వాన్ పదండి మనం వాటర్ ఫైట్ ని ఆడుదాం, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఒక బాటిల్ డ్రింక్ ని తాగాల్సి ఉంటుంది. నామ్వాన్ అంటుంది నేను వెళ్ళాలనుకోవడం లేదు. దాని తర్వాత ఖున్ డ్రీమ్ ని అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ వాటర్ లో ఆడుతుంటారు. ఇటువైపు నామ్వాన్ వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇటువైపు నైట్ డ్రీమ్ వాళ్ళ రూమ్ కి వచ్చేస్తారు. నైట్ డ్రీమ్ కి అతని టవల్ ఇస్తాడు. డ్రీమ్ అంటాడు అప్పుడు నువ్వు చాలా తడిచిపోయావు ఫస్ట్ నువ్వే బాత్ తీసుకో. నైట్ అంటాడు సరే. అప్పుడు అతను అతని షర్ట్ ని తీసేస్తాడు. ఇప్పుడు డ్రీమ్ అతని వైపు చూడలేకపోతుంటాడు. నైట్ అంటాడు నీకేమైంది, నువ్వు ఇలాగే ఎందుకు యాక్ట్ చేస్తున్నావు, ఎలాగైతే నువ్వు నన్ను ఇలాగా ముందుగాల ఇప్పుడు చూడనట్టు. ఎప్పుడైతే మనం స్కూల్లో ఉండేనో అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా చూసేవాడివి కదా. ఎప్పుడైతే నేను స్విమ్మింగ్ కి నా షర్ట్ ని తీసేవాడినో అప్పుడు డ్రీమ్ అంటాడు కానీ ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది, ఎప్పుడైతే నేను నిన్ను ఇలాగా చూసానో సో అందువల్లనే నేను మర్చిపోయాను. అప్పుడు నైట్ అంటాడు డ్రీమ్ ఎప్పుడైతే నువ్వు మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయావో అప్పటి నుండి నువ్వు నాకు కాంటాక్ట్ చేయలేదు, ఇంకా నువ్వు రియల్ గా అంత బిజీగా ఉండేనా. మనం 5 years నుండి ఫ్రెండ్స్ గా ఉన్నాము, నువ్వు ఒక్కసారి కూడా నువ్వు నా గురించి ఆలోచించలేదా. డ్రీమ్ అంటాడు ఐఎమ్ సారీ. నైట్ అంటాడు పర్వాలేదు, ఎప్పుడు అయితే నువ్వు నెక్స్ట్ టైం నుండి ఎక్కడికైనా వెళ్తే నువ్వు నాకు చెప్పేసేయి సరే కదా. ఇప్పుడు డ్రీమ్ అంటాడు సరే నువ్వు ఫస్ట్ వెళ్ళి బాత్ తీసుకో లేకపోతే నీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. దాని తర్వాత నైట్ అంటాడు సరే. అలా చెప్పి అతను వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత డ్రీమ్ ఏదైతే నామ్వాన్ చెప్పిందో ఆమె మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఏదైతే ఆమె చెప్పిందో నాకు హెల్ప్ చేయని. ఇటువైపు మనం చూస్తాం డ్రీమ్ జోన్ ఖున్ రూమ్ లో ఉంటాడు. ఇప్పుడు జోన్ అతనితో అంటాడు అయితే నువ్వు మా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అంటే అయితే నువ్వు కోరుకుంటున్నావు నైట్ నామ్వాన్ యొక్క రొమాంటిక్ మూమెంట్ కావాలని. ఖున్ అంటాడు నిజంగా ఇది నువ్వు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు, ఇందులో నేను చాలా బాగున్నాను, ఒకవేళ నువ్వు నాకు ఇది ఫస్ట్ చెప్పేస్తే నేను వాళ్ళ గురించి ఒక రొమాంటిక్ నైట్ ని కూడా సెట్ చేసేవాడిని. జోన్ అంటాడు ఖున్ నువ్వు ఇతన్ని టీస్ చేయకు, నువ్వు ఇతన్ని చూడు ఇతను ఎంత సాడ్ ఫేస్ వేసుకున్నాడో. దాని తర్వాత డ్రీమ్ జోన్ ని చూస్తాడు. జోన్ అంటాడు నువ్వు నన్ను అలా చూడకు, మాకు మొత్తం తెలుసు. డ్రీమ్ అంటాడు మరి నేను ఏం చేయాలి, నాకు నామ్వాన్ చెప్పింది నేను ఆమెకి హెల్ప్ చేయాలని. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇటువైపు నైట్ ఒక రొమాంటిక్ పర్సన్ కాదు. ఖున్ అంటాడు నాకు అనిపిస్తుంది అతను డమ్ గా యాక్ట్ చేస్తున్నాడు. ఇటువైపు మనం నామ్వాన్ ని చూస్తాం. ఏదైతే ఆమె బీచ్ తీరంలో నిల్చొని ఉంటుంది.
అప్పుడే అటువైపు నైట్ వస్తాడు. అతను నామ్వాన్ని చూస్తాడు. నైట్ నామ్వాన్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నామ్వాన్ నువ్వు డిన్నర్ చేయడానికి వెళ్తావా? ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నా డ్రెస్ ని చూడు, ఇది చాలా ప్రిటీగా ఉంది కదా. నైట్ అంటాడు, హా, ఇందులో నువ్వు చాలా బాగా అనిపిస్తున్నావు. ఇంకా ఇప్పుడు కూడా నేను నిన్ను ఎప్పుడు ఇలాగా చూడలేదు. ఇప్పుడు నామ్వాన్ అడుగుతుంది, ఇది నీకు నచ్చిందా? ఇప్పుడు నైట్ అంటాడు, హా, ఇది చాలా ప్రిటీగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? నామ్వాన్ అంటుంది, నేను కూడా వాళ్ళని చూడలేదు, కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. నువ్వు దీని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇది చాలా రొమాంటిక్ గా కూడా ఉంది. ఒకవేళ నా వెడ్డింగ్ జరిగితే ఇప్పుడు నేను కోరుకుంటున్నాను నా వెడ్డింగ్ బీచ్ దగ్గరనే జరగాలని. మరి నువ్వు దీని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నైట్ అంటాడు, నాకు దీని గురించి తెలియదు, ఇంకా ఎప్పుడు కూడా నేను నా వెడ్డింగ్ గురించి ఇమాజినేషన్ చేసుకోలేదు. ఇప్పుడు అతను అంటాడు, మిగతా వాళ్ళందరూ ఏరి, ఇంకా ఇక్కడి వరకు ఎందుకు రాలేదు? ఇంకా నేను డ్రీమ్ కి కాల్ చేస్తాను. దాని తర్వాత అతను డ్రీమ్ కి కాల్ చేస్తుంటాడు. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఏదైతే నామ్వాన్ నైట్ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటారు. ఇప్పుడు నైట్ ఆమెతో అడుగుతాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఇప్పుడు నామ్వాన్ అంటుంది, నాకు అనిపిస్తుంది నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని. నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నైట్ అంటాడు, నేను దీని గురించి షూర్ గా లేను, కానీ అప్పుడే మనం చూస్తాం నామ్వాన్ అతన్ని కిస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది, నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వగలవా? ఇది మనం ట్రై చేయగలము. ఒక రోజు నువ్వు నా గురించి ఫీల్ అయితే ఇప్పుడు నువ్వు నాకు చెప్పొచ్చు. నేను నీ గురించి అప్పటి వరకు వెయిట్ చేస్తాను. నైట్ అంటాడు, సరే. ఇటువైపు మనకు ప్రెసెంట్ లో చూపిస్తారు. నైట్ డ్రీమ్ కి కాల్ చేస్తుంటాడు, కానీ డ్రీమ్ అతని కాల్ ని లిఫ్ట్ చేయడు. కానీ తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం నైట్ నామ్వాన్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడ డ్రీమ్, జోన్, ఖున్ కూడా వచ్చేస్తారు. ఇప్పుడు నైట్ అంటాడు, మీరందరూ ఇంత లేట్ గా ఎందుకు వచ్చారు? జోన్ అంటాడు, నాకు డైరియా ఉండే. దాని తర్వాత ఖున్ నామ్వాన్ ని చూస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నామ్వాన్, ఈ రోజు నువ్వు చాలా ప్రిటీగా కనిపిస్తున్నావు. ఇప్పుడు నామ్వాన్ అంటుంది, థ్యాంక్ యూ. ఖున్ అంటాడు, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఇలానే డ్రెస్అప్ అయితే చాలా మంది అమ్మాయిలు నీతో ఫ్లర్ట్ చేస్తారు. ఇంకా అందులో నుండి నేను కూడా ఒక వాడిని. దాని తర్వాత నామ్వాన్ అంటుంది, పదండి మనం తిందాం. ఇప్పుడు ఖున్ కూడా అంటాడు, పదండి మనం తిందాం. ఇంకా ఈ ఫుడ్ నా తరపు అని తర్వాత వాళ్ళందరూ తింటుంటారు. ఇటువైపు మనం చూస్తాం నైట్ డ్రీమ్ కి ప్రాన్స్ ని పీల్ చేసి ఇచ్చేస్తాడు. డ్రీమ్ అంటాడు, థ్యాంక్ యూ, ఇది నేను చేసుకోగలను. ఒకవేళ ఇదంతా నువ్వు చేస్తే నామ్వాన్ అప్సెట్ అయిపోతుంది. ఇంకా మీరు కపుల్స్, మీరిద్దరు ఒకరినొకరు బాగా చూసుకోవాలి. నువ్వు నా టెన్షన్ తీసుకోకు, నేను ప్రాన్స్ ని పీల్ చేయడం నేర్చుకున్నాను. దాని తర్వాత ఖున్ అంటాడు, పదండి మనం డ్రింక్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇటువైపు మనం చూస్తాం నైట్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. అప్పుడే అక్కడికి డ్రీమ్ వస్తాడు. అతను అంటాడు, నైట్ నువ్వు నీ ఫేస్ ని వాష్ చేసుకోవా? ఇప్పుడు నైట్ బెడ్ మీద నుండి లేస్తాడు. అతను అంటాడు, నేను నామ్వాన్ కపుల్స్ కాదు. అప్పుడు డ్రీమ్ నైట్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతను అంటాడు, మీరు కపుల్స్ కాదా? ఎలాగైతే నువ్వు నామ్వాన్ ని చూస్తావో ఇంకా మీరిద్దరు కలిసి కూర్చుంటారు, ఇంకా ఒకరినొకరు వినిపించుకుంటుంటారు. ఈ చేని మరొకరు పట్టుకుంటారు, ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఇంకా మీరు కపుల్స్ ఎలా కారు? నువ్వు ఎందుకు ఇంత మొండి? ఆమె కోరుకుంటుంది నువ్వు ఇది క్లియర్ చేయాలని, నువ్వు ఆమె బాయ్ ఫ్రెండ్ అని. నైట్ అంటాడు, ఇది నేను చేయలేను. డ్రీమ్ అంటాడు, ఎందుకు? అని తర్వాత నైట్ డ్రీమ్ యొక్క థై మీద చేయి పెడతాడు. ఇప్పుడు అతను అంటాడు, డ్రీమ్, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. తన ఫేస్ ని టచ్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇప్పుడు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా అయ్యావు. డ్రీమ్ అంటాడు, నువ్వు చాలా డ్రింక్ చేసావు, సో ప్లీజ్ నువ్వు ఇదంతా చెయ్యకు. నైట్ అంటాడు, సరే, కానీ ఇది నేను చేయగలను. అలా చెప్పి అతను డ్రీమ్ కి క్లోజ్ గా వస్తూ ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.